వ్యక్తిని జిలతే అంటారు. అయితే సాధారణంగా ఈ పదం ఎవరికి వాడతారు అని అంటే తీవ్రవాదులకి. అంటే ఏదైనా విషయాన్ని గురించి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, మరి అటువంటి వారికి మొట్టమొదట్లో ఈ పదం వాడేవాళ్ళు. మరి యూదా దేశంలో అంటే ఒక ఉద్దేశం గురించి తీవ్రంగా ప్రయత్నం చేసేటువంటి వారికి వాడేవాళ్ళనమాట. ఈ జీలట్ అనే పదం. ఓకే. చూసినట్లయితే మరి మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, ఈయన యొక్క పేరులోంచి గాని, ఈయన యొక్క వెనకాల ఈయనకున్నటువంటి విషయాలను గనక మనం చూసుకుంటే గనక ఈ జీలట్ అనే పదం యూదా దేశంలో ఆ రోజుల్లో అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రోజుల్లో ఎందుకు వాడేవారు అంటే వాళ్ళకున్నటువంటి పూర్వాపరాలు, బ్యాక్‌గ్రౌండ్ అంటాం కదా! పూర్వాపరాలను బట్టి, లేకపోతే వాళ్ళ ఉద్దేశాల్లో ఉన్నటువంటి తీవ్రతను బట్టి ఈ జలతే అనే పదాన్ని మరి వాడేవాళ్ళు. అయితే ఈ యొక్క జలతే అనబడినటువంటి సీమోను, లేకపోతే కనానీయుడైన సీమోను మరి చూసినట్లయితే 12 మంది అపోస్తలుల్లో ఒక వ్యక్తిగా యేసుక్రీస్తు చేత ఎన్నిక చేయబడ్డాడు. అందులో సందేహం ఏం లేదు మనకి. ఎందుకంటే మత్తయి సువార్త 14, మార్కు సువార్త 3:18, లూకా సువార్త 6:15, యాక్ట్స్ అపోస్తలుల కార్యాలు 1:13లో ఇవన్నీ ఈ రెఫరెన్స్‌లన్నీ కూడా శిష్యుల యొక్క పట్టిక, శిష్యుల యొక్క లిస్ట్ ఇవ్వబడింది అక్కడ. ఆ లిస్ట్‌లో మనకి మరి జలతే అనబడినటువంటి సీమోను కూడా కనిపిస్తాడు. మరి గమనించండి, యోహాను పత్రికలో, యోహాను రాసిన సువార్తలో తప్ప మిగతా అన్నిట్లో కూడా మరి మిగతా అన్నిట్లో కూడా శిష్యుల యొక్క పట్టిక ఇవ్వబడింది. యోహాను భక్తుడు మాత్రమే దాన్ని రాయలే. ఓకే. అయితే ఈ ఎందుకు ఆయన జలతే అని పిలువబడ్డాడు అంటే ఇందాక నేను చెప్పినట్లుగానే వాళ్ళ పూర్వపరాలను బట్టి, వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి ఆ విధంగా పిలిచారు వాళ్ళు. వీళ్ళు ఎవరు అని అంటే కనుక మరి వీళ్ళు రోమా గవర్నమెంట్ లో అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క పాలస్తీనాలో లేకపోతే ఇస్రాయేల్లో పుట్టినప్పుడు మరి అక్కడ వాళ్ళు సొంతగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఏలుకోవట్ల, రోమన్స్ వెళ్తా ఉన్నారు, రోమియోలు వెళ్తా ఉన్నారు. మరి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ మరి యూదులే, వీళ్ళు యూదులే. ఈవెన్ సీమోను, జలతే అనబడిన సీమోను కూడా యూదుడు. ఈ యూదుల గుంపు ఒకటి ఒక స్వతంత్రం కోసం సమరం చేస్తా ఉన్నారనమాట. స్వతంత్ర సమరాన్ని కొనసాగించేటువంటి ఒక గుంపులో ఉన్నటువంటి వారు ఈ జీలట్స్ అంటే. మరి వీళ్ళు చాలా లోతైనటువంటి మరి ఆసక్తి కలిగి ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి మనం విడిపించబడాలి, మనకు స్వతంత్రం రావాలి అని ఆశించే ఒక గుంపు వీళ్ళు. అంటే వీళ్ళు దేనికి ప్రసిద్ధి చెంది ఉంటారంటే చాలా బలమైనటువంటి జాతీయత, అంటే మన జాతి మనకుంది, మన దేశం మనకు ఉండాలి అనేటువంటి విషయానికి, లేకపోతే బలమైనటువంటి కమిట్మెంట్, అంటే ఆ పర్పస్ కోసమే, అంటే దేశాన్ని స్వతంత్రం చేయాలి రోమన్స్ నుంచి, రోమా సామ్రాజ్యం నుంచి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు చాలా చాలా ఇంటెన్స్ గా, చాలా కోరిక కలిగిన వారుగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక గుంపు ఇశ్రాయేల్ దేశంలో ఉండింది. రోమీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మన రాజు మనకు రావాలి, మన స్వాతంత్రం మనకు రావాలి, మన దేశం మనకు రావాలి అనే ఈ నేషనలిస్ట్ మూవ్మెంట్, అంటే ఈ రోమీయులకి వ్యతిరేకంగా వారి దేశాన్ని వారు స్వతంత్రం పొందడానికి కావలసినటువంటి ఆ యొక్క ఆశ కలిగినటువంటి గుంపు అనమాట వీళ్ళందరూ. అంతేకాకుండా వీళ్ళు చాలా మండుతున్నటువంటి ఆత్మ కలిగిన వారు, దేశ స్వతంత్రత కొరకు చాలా మండుతా ఉండేవాళ్ళు అనమాట. ఆ రకంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి ఈ సీమోన్, స్వతంత్ర సమరం చేసేటువంటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అయితే ఇటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలిచారు. అది గుర్తించదగినటువంటి విషయం.
మరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని ఎన్నుకున్నాడు అని అంటే మనకు చాలా ఆశ్చర్యమే కలుగుతుంది కదా. ఈ మనిషి ఎవరు? ఇంతకు ముందు రాజకీయాల చేత నడిపించబడిన వ్యక్తి, మరి ఆ స్వతంత్ర సమరం కొరకు ఆశ కలిగిన అధికాసక్తి కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు అని అంటే అదొక గొప్ప విషయంగానే మనం భావించవచ్చు. అయితే ఆయనకున్నటువంటి లోతైనటువంటి ఆశలు ఉన్నాయి చూసారా, వాటిని యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యం మీద కాదు కానీ మనం ఆశ పెట్టుకోవాల్సింది దేవుని యొక్క రాజ్యం మీద ఆశ పెట్టుకోవాలి. అంటే అంతకుముందు ఈ యొక్క జలిసే అనబడినటువంటి సీమను ఈ భూమి మీద యూదులకే రాజ్యం ఉండాలి, మనని మనం పరిపాలించుకోవాలి, మనకు ఒక స్వతంత్రం ఉండాలి, మన దేశాన్ని రోమీలు పరిపాలించకూడదు అనేటువంటి ఆసక్తి కలిగి దాని కొరకు పోరాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంధించిన తర్వాత ఆయన యొక్క అధికమైనటువంటి ఆసక్తులన్నీ కూడా రీడైరెక్ట్ చేయబడినాయి, అంటే వేరే వైపుకి తిప్పబడినాయి. దేని వైపుకి తిప్పబడినాయి అంటే దేవుని యొక్క రాజ్య విషయాల వైపు తిప్పబడినాయి. అంటే ఈ రాజ్యం కాదు కానీ, భూమి మీద ఉన్నటువంటి రాజ్యం కాదు కానీ, దేవుని రాజ్యం ఏంటి అనే దాన్ని అతను కనుగొన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు అతన్ని మార్చింది అని మనం చెప్పుకోవచ్చు. నిజమే, యేసుక్రీస్తు ప్రభుతో నడుస్తా ఉన్నప్పుడు జీవితాలు ఏ విధంగా మరి రూపాంతరపరచబడతాయి, మార్చబడతాయి అనేది మరి ఈ సీమోను ఒక ఉదాహరణగా ఉన్నాడు. మరి చాలా తక్కువ ఆ 4 ఆ లిస్ట్ లోనే తప్ప ఇంకెక్కడ కూడా కనిపించడు ఆయన వాక్య భాగాల్లో, దేవుని వాక్యంలో ఎక్కడా కనిపించడు. మరి కానీ నిజంగానే అట్లా 2-3 శిష్యులు, మేబీ ఈయన 2వ వాడేమో, అసలు ఎక్కడ ఒక్క రెఫరెన్స్ కూడా ఈయన గురించి చెప్పబడాల. కానీ వారి యొక్క మౌనం ఉంది చూసారా, అది చాలా బలమైనది. వాళ్ళు సైలెంట్ గా ఎప్పీర్ అవుతారు, సైలెంట్ గా కనిపిస్తారు, ఎక్కడ ఒక మాట వినిపించదు. కానీ ఆ సైలెన్స్ చాలా శక్తివంతమైంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన గురించినటువంటి మాటలు లేవు, ఆయన గురించి ఎక్కడ చెప్పబడింది లేదు. అదే కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో విశ్వసనీయుడిగా ఉంటూ ఒక ఒక రంగంలోంచి పిలువబడినటువంటి ఎన్నిక చేయబడినటువంటి అపోస్తలుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఏం సంభవించింది? ఒక రాజకీయవాదిని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ని, ఒక హృదయంలో చాలా ఆసక్తి, మన దేశాన్ని విడిపించుకోవాలి రోమిల చేతిలోంచి అనేటువంటి ఒక మంట ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పిలిచి మరి అటువంటి వ్యక్తిని చూస్ చేసుకొని, అంటే వీళ్ళకి ఎంతో కొంత చరిత్ర గురించి ఎంతో కొంత ఎంతో కొంత చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఉండుంటారేమో బహుశా. మరి యేసుక్రీస్తు ప్రభువు చూస్తే అందరిని జాలర్లని వాళ్ళని పిలిచాడు. అందులో ఈ సీమోన్ని కూడా పిలిచాడు అంటే కొద్దిగా మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజమే మరి. అంటే ప్రభు మరి ఎవరిని ఎలా ఎందుకు పిలిచాడు అనేది మనం చెప్పలేము. కానీ ఎందుకు జాలర్లని ఎన్నుకున్నాడు, ఎందుకు ట్యాక్స్ కలెక్టర్స్ ని ఎన్నుకున్నాడు, ఎందుకు వీళ్ళే అని అంటే మనకు తెలియదు. ప్రభు యొక్క మరి ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ముందే ఎంపిక చేయబడినటువంటి విధానాలు మనకు తెలియవు. కానీ వాళ్ళల్లో చాలా వైవిధ్యంగా, చాలా విభిన్నంగా, వేరుగా మరి ఈ యొక్క జలతే అనబడినటువంటి సీమోను కూడా ఆయన పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన యొక్క జీవితం ఏమి మనకి నేర్పిస్తుంది అంటే విశ్వసనీయత, నమ్మకంగా ఉండటమే మ్యాటర్ కానీ విషయం, కానీ కనిపించడం విషయం కాదు. ఎట్లాంటి శిష్యులు ఇంకా ముందున్నారు, కానీ ఇంకా ముందు పక్కన కనపడ్డారు మనకి. కానీ ఇంత పబ్లిక్ అపియరెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే రాజకీయంగా మరి ఒక ఉద్యమాన్ని నడిపించేటువంటి ఉద్యమంలో భాగస్థుడైనటువంటి వ్యక్తి మౌనంగా తెర వెనక్కి వెళ్ళడం అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అయితే ఆయన ప్రభు పిలిచినాక, ప్రభుని వెంబడించినాక మరి మౌనంగా మరి ప్రభుని సేవించటం మరి నేర్చుకున్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం. మరి కాబట్టి
చాలా సార్లు మనం కనిపించాలి, మనం కనిపించాలి, అక్కడ మనం ఉండాలి, మనమే అనేది అనిపిస్తుంది కానీ అది తప్పు అభిప్రాయం. మరి దేవుడు మనలో ఎంత నమ్మకత్వం ఉంది అనేది చూస్తాడు. అంతేగాని మనం ఎంత బాగా ప్రజల ముందు అపియర్ అవుతున్నాం, అంటే కనిపిస్తున్నాం, మన ఎంత బాగా గొప్పగా తీసుకుంటున్నారు ప్రజలు, ఎంత పొగుడుతున్నారు, లేకపోతే ఎంత గుర్తిస్తున్నారు అనే విషయాలు దేవునికి, ప్రభువుకి అస్సలు ఏ ఏ రకంగా కూడా మరి ఆయనకి అవి విషయాలు కావు, మ్యాటరే కాదు. కాబట్టి మరి ఆ విషయాలు వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. మరి తర్వాత చూసినట్లయితే గనక ఆ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈ ఈ జలిసే అనబడిన సీమోను మరి మత్తయి టాక్స్ కలెక్టర్ ఉన్నాడు కదా, సుంకపు గుత్తదారుడు అని తెలుగులో రాయబడింది, అంటే టాక్స్ కలెక్టర్. ఈ మత్తయితో పాటుగా యేసుక్రీస్తు ప్రభువుని సేవించాడంట. మరి చూసినట్లయితే ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వైవిధ్యం, విభిన్నత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో మత్తయి ఏమో రోమా సామ్రాజ్యానికి వర్క్ చేశాడు. సీమోను జలత అనబడిన సీమోనేమో రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అంటే ఎంత వైవిధ్యమైనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఉన్నారో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి నిజమే, మనుషులుగా మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళిద్దరూ శత్రువులు కదా. మత్తయి రోమా సామ్రాజ్యానికి పనిచేస్తే రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరి జలసే పనిచేశారు. అంటే వాళ్ళిద్దరు శత్రువులు నిజానికి. కానీ యేసుక్రీస్తులో వాళ్ళిద్దరు సహోదరులు అయ్యారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఎక్కడెక్కడి నుంచో ప్రజల్ని ఏరుకొని వచ్చి వాళ్ళని ఐక్యపరిచి వాళ్ళలో ఉన్నటువంటి తేడాలను పోగొట్టి వాళ్ళ యొక్క భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలంలో మరి ఉన్నటువంటి వేరు రకాలైనటువంటి ఉద్దేశాలని ఒక ఉద్దేశంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? రోమ సామ్రాజ్యానికి అనుకూలంగా పనిచేసి వచ్చినటువంటి మత్తయి, రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసి వచ్చినటువంటి సీమోను, జలత అనబడిన సీమోను, వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వేరొక ఉద్దేశాన్ని, వేరొక పర్పస్ ని, అంటే దేవుని యొక్క రాజ్యము అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మరి వివిధమైన ఉద్దేశాల నుంచి వచ్చి ఆ ఏక ఉద్దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే రోమా సామ్రాజ్యానికి పరగా చేసిన, యాంటీగా చేసిన, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపుని అందుకున్న తర్వాత వాళ్ళకి ఒకే ఉద్దేశం ఉంది, అది దేవుని రాజ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు ఏ రకమైనటువంటి విషయాలని, ఎంతల్ని మరి చేసిందో మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే కనుక మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో మరి జలత జీవితం నుంచి నేర్చుకునేటటువంటి మరి విషయాలు ఏంటి, పాఠాలు ఏంటి అని కనుక మనం చూస్తే, దేవుడు మరి మనకున్నటువంటి లోతైనటువంటి ఆసక్తుల్ని, ప్యాషన్స్ ని ఏ విధంగా మరి ఆయనకి అనుకూలంగా మార్చుకుంటారో రీడైరెక్ట్ చేయడం అంటాం. అంటే మనకు బాగా తెలుసు కదా, మరి గూగుల్ మ్యాప్లు పెట్టుకుని వస్తా ఉన్నప్పుడు ఒక ప్రదేశం కొరకు రీడైరెక్ట్ చేస్తా ఉంటది. మనం తప్పు దారిలో వెళ్తే తప్పు దారి నుంచి అసలు వెళ్ళవలసిన దారిలోకి మారుస్తూ ఉంటది రూట్ని. రీడైరెక్ట్ చేయడం అంటే అది తిరిగి, అంటే వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నా సరే ఆయన ఆ మార్గాన్ని ఆయన యొక్క ఉద్దేశం వైపు, లేకపోతే ఆయనకి మహిమ కలుగునట్లుగా, ఆయన రాజ్యం విస్తరించబడినట్లుగా ఆయన ఆ మార్గాన్ని మరి మరలా చూపిస్తాడు. సో దాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మరి నిశ్శబ్దంగా ఉండేటువంటి శిష్యులు కూడా ఎంతో విలువైన వారు. 2-3 మనం చూసాం. వాళ్ళు మాట్లాడిన మాటలు లేవు, వాళ్ళు మరి చేసినటువంటి అద్భుతాలు లేవు, కానీ వాళ్ళు ఎంతో విశ్వసనీయతతో నమ్మకంగా
యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నారు. సో మాట్లాడటం విషయం కాదు, లేకపోతే ఇంకా వేరే వేరే చేయటం కాదు, లేదా అందరికీ కనబడేలాగా ఏవో మన తలాంతుల్ని ప్రదర్శించడం కాదు. కానీ మరి మౌనంగా అంటే కనపడనట్లుగా ఉండేటువంటి శిష్యరికం ఉంది చూసారా, అది చాలా విలువైంది. అసలు యేసుక్రీస్తు ప్రభుత్వం చేసే శిష్యరికమే చాలా విలువైంది. కనపడకపోయినా పర్వాలేదు అనుకునే శిష్యరికం ఇంకా విలువైంది. కాబట్టి మరి ఆ విషయాన్ని మనం జలత నుంచి నేర్చుకుంటాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభులో మనం ఐక్యపరచబడితే మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే తేడాలు అవన్నీ కూడా వాటిని మనం జయిస్తాం. అంటే నీకు నీ పక్కన కూర్చున్న సహోదరికి ఎన్నో విషయాల్లో తేడా ఉండుండొచ్చు. మరి నీ అభిరుచుల్లో తేడా ఉండుండొచ్చు, నీ ఆసక్తుల్లో తేడా ఉండుండొచ్చు, నీ ఉద్దేశాల్లో తేడా ఉండుండొచ్చు. ఇవన్నీ ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో చేర్చబడినటువంటి మనం అందరం కూడా మరి మన మధ్యలో ఉండేటువంటి తేడాలని లేకపోతే విభిన్నతల్ని ఆయన ఒకటి చేస్తాడు. వాటిని జయించడానికి, విభిన్నతలను జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సహాయం చేస్తారనమాట. తర్వాత చూసినట్లయితే కనుక మరి యేసుక్రీస్తు ప్రభుని సేవించటం అంటే మరి గొప్ప కీర్తి తెచ్చుకోవడము, అందరితో గుర్తించబడటము, అందరితో తప్పట్లు కొట్టించుకోవడం కాదు. అది నమ్మకత్వం చూపించడం, ఫెయిత్ఫుల్నెస్. దేవునికి నమ్మకంగా ఉండటమే యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించడం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి చూసినట్లయితే కనుక మరి వీళ్ళందరూ కూడా చాలా మంది శిష్యులు చాలా మౌనంగా ఉన్నారు, కానీ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎక్కడి వరకు నమ్మకంగా ఉన్నారంటే వారి యొక్క సావుల వరకు, అంటు ద డెత్, మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. ఈ యొక్క జీవితాలను మనం చూస్తే కనుక మరి తర్వాత జీవితంలో ఈ జలతే మరి పర్షియా దేశానికి సువార్తను తీసుకుని వెళ్ళాడంట. పర్షియా దేశంలో అనేకమైన ప్రదేశాల్లో మరి సువార్తను బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు అనేకులకు అర్థమయ్యేటట్టు మరి టీచ్ చేశాడు, బోధించాడు. అనేకుల్ని యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పాడు పర్షియా దేశంలో. ఆ తర్వాత ఆయన మరి హతసాక్షి అయ్యాడు అక్కడే అని చెప్తా ఉన్నారు. అంటే బయట ఉన్నటువంటి చరిత్ర పుస్తకాల్లో ఈ విషయాలు దొరుకుతాయి. మరి అంటే దాని గురించినటువంటి వివరణలు మనకు దొరకకపోయినా అసలేం జరిగింది అనే విషయం మరి దొరుకుతా ఉంటాయి అన్నమాట. ఆయన పర్షియా దేశంలో పరిచయం చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం నిమిత్తము, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము హతసాక్షి అయ్యాడు. మరి అంతేకాకుండా మరి తన జీవితం నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం అంటే, అయితే మనకు వచ్చేటువంటి థాట్ ఏంటి, ఆలోచన ఏంటి అని అంటే, నా యొక్క ఆసక్తిని తీసుకొని నాకు ఆసక్తి ఉంది, శక్తి ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, కన్విక్షన్స్ ఉన్నాయి, అంటే ఒప్పుదలలు ఉన్నాయి. ఇవన్నీ జలతలో ఉన్నాయి. ఆయన స్వాతంత్రం కోసం పోరాడదాం అనుకున్నాడు. ఆయనకు ఒక ఒప్పుదల ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, ఎనర్జీ ఉంది, ఎంతో ఎనర్జీతో పోట్లాడేవాళ్ళు. మరి జీలు ఉంది, ఆసక్తి ఉంది. ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఉంటాయి, ఏదో ఒక పరిమాణంలో, ఏదో ఒక సైజులో. అయితే మనం అడగాల్సింది ఏంటి అంటే, వాటిని దేవుని యొక్క రాజ్యం కొరకు రూపుదిద్దబడాలి. నాలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని రాజ్యం కొరకు రూపుదిద్దబడాలి అనేటువంటి ప్రార్థన మనం చేయొచ్చు. మరి అంతేకాకుండా మరి చూసినట్లయితే కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు పిలుపు మన జీవితాలని వేరే ఉద్దేశాల వైపుకి నడిపిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్యాషన్ మనకుంటే, అంటే ఒక అత్యధికమైనటువంటి అత్యాసక్తి మనం కలిగి ఉంటే కనుక దాన్ని ప్రభుకి సమర్పించుకున్నప్పుడు అది ఒక పరిశుద్ధమైన ఉద్దేశంగా ఆయన మారుస్తాడు. దేవుడు మన జీవితంలో రూపాంతరం పొందిన, మార్చబడినటువంటి హృదయాలను కోరుకుంటాడు. అంతేగాని
గట్టిగా అంటే గట్టి గొంతుల్ని ఆయన ఏం కోరుకోడు. జిందాబాద్ జిందాబాద్ అనే గొంతులు, విడిపించబడాలి విడిపించబడాలి అనే గొంతులు ఆయన కోరుకోడు. అంటే లౌడ్ వాయిస్లు కాదు ఆయనకు కావాల్సింది. రూపాంతరపరచబడినటువంటి హృదయాలు ఆయనకు కావాలి అనే విషయం మనకి మరి మనం ఆ అర్థం చేసుకోవాలి. నిజమే. ఎప్పుడైతే సీమోను యేసుక్రీస్తు ప్రభుకి సరెండర్ అయిపోయాడు, ఎప్పుడైతే ఆయన్ని వెంబడించాడో, ఎప్పుడైతే ఆయనకి ఆయన లొంగిపోయాడో, మరి తనలో ఉన్నటువంటి కోపం, అంటే ఈ స్వతంత్రం కోసం సమరం చేసే వాళ్ళందరికీ చాలా కోపం ఉంటది. కోపం అంతా కూడా జాలిగా మారిపోయింది, కంపాషన్ గా మారిపోయింది ఆయన జీవితంలో. మరి ఎంత ఆవేశంగా ఉండేవాళ్ళు కదా, అదంతా కూడా నమ్మకత్వంలోకి మారిపోయింది. ఆయన ఏ విషయాలకైతే ఒప్పించబడ్డాడో తన హృదయంలో, ఆ తర్వాత మార్చబడినాక, అంటే యూదులకి స్వతంత్రం కావాలి అని చాలా ఒప్పించబడ్డాడు. కానీ మరి అది యేసుక్రీస్తు ప్రభువుని పోలినటువంటి ప్రేమలోకి ఆ విషయం మారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి అది దేవుని యొక్క ఉద్దేశాలుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనని ప్రభు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, ఏ విధంగా మనని ఆయన వాడుకుంటాడు అనే విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి మరి మన జీవితంలో ప్రభు యొక్క పిలుపు ఇటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తా ఉందా అనే విషయం మరి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ శిష్యుని ద్వారా మనం నేర్చుకోవాలి. మనకి అంతకుముందు ఉద్దేశాలు ఉండుండొచ్చు, అంతకుముందు మనకి మరి గాఢమైన భక్తి ఉండుండొచ్చు, ఒక విషయాన్ని గురించి చాలా ఆసక్తి ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆయన రాజ్యం వైపుకి మళ్లించబడినయ్యా. అవన్నీ కూడా మనకున్నటువంటి ఆసక్తులు, ఆశలు, మనకున్నటువంటి సామర్థ్యాలు, ఎనర్జీస్, శక్తియుక్తులు, ఇవన్నీ దేవుని రాజ్యం వైపుకి మళ్లించబడినయా అనేదే మరి ఈ యొక్క జలతే మన ముందు ఉంచేటువంటి ప్రశ్న. కాబట్టి ఈ ఉదయకాలం ఆ ప్రశ్న మీద మనం ఫోకస్ చేసుకుందాం, ఆలోచన చేద్దాం. దానికి ఒక జవాబు కూడా మన జీవితాల్లోంచి రావాలి. దేవుడు ఈ వాక్య భాగాలను మన అందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి